ఈరోజు మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పారు. రాజైన హేరోదు దినములలో, అంటే మనం రాజుల యొక్క పరిపాలన చూసుకుంటూ వస్తే అలనాడు దావీదు దగ్గర నుంచి, ఆ తర్వాత సొలొమోన్, ఆ తర్వాత యూదా రాజులు, ఇశ్రాయేలు రాజులు, ఆ తర్వాత పరిపాలనా విధానం కూడా చూసుకుంటూ వస్తే యేసయ్య కాలానికి రోమీయులు పరిపాలిస్తున్నట్లుగా మనం చూస్తాం. సో హేరోదు అనేటువంటి హీజ్ ఎన్ ఎంపరర్, ఒక చక్రవర్తి. ఆయన దినాల్లో ఒక కఠినమైనటువంటి రాజుగా ఆయనను మనం చూస్తాం. ఆయన ఎటువంటి అంటే క్రూరుడు. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఆయన దినాల్లోనంట యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట అని చూస్తాం. యేసయ్య జన్మించిన వెంటనే జ్ఞానులు యేసు పుట్టిన పిమ్మట, అంటే యేసు పుట్టిన తర్వాత ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. ఎవరు ఈ జ్ఞానులు అంటే వీళ్ళని మ్యాగోస్ అంటారు. మ్యాగీ గ్రీక్ వర్డ్. మ్యాగీ అనే పదానికి మెజీషియన్ అనేటువంటి ఒక వర్డ్ ఆ పదం నుంచి వచ్చినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు పుట్టినటువంటి ఆ రోజుల్లో ఈ జ్ఞానులు ఎవరు వీళ్ళు అని కానీ చూస్తే, ఏ జ్ఞానం, లోకంలో ఎన్నో విధాల జ్ఞానం ఉంది, చాలా జ్ఞానాలు ఉన్నాయి, చాలా స్టడీస్. మనం ఒక్కొక్క టాపిక్ లేక ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్కళ్ళు ప్రావీణ్యులు చేస్తారు, స్కాలర్స్ అవుతారు. అలాగే వీళ్ళు దేంట్లో ప్రావీణ్యులు అంటే దే ఆర్ ద స్కాలర్స్ ఇన్ ఆస్ట్రాలజీ, అంటే నక్షత్ర శాస్త్రం బాగా చదివినటువంటి వారు. ఈ నక్షత్ర శాస్త్రం బాగా చదివారు కాబట్టి యేసయ్య పుట్టిన పిమ్మటే నక్షత్రం కనపడిన వెంటనే వాళ్ళ యొక్క పుస్తకాలన్నీ చూసినప్పుడు అక్కడ వారికి ఏం కనిపిస్తుందంటే ఒక రాజు పుట్టాడు అని. నక్షత్రాల గురించి అంత పరిశోధన చేసినటువంటి వారు, దాని మీద పుస్తకాలు రాసినటువంటి వారు ఆ రోజుల్లో ఉన్నారంటే మీరు అర్థం చేసుకో. నక్షత్రాల మీద పరిశోధన చేసినటువంటి ఈ యొక్క జ్ఞానులు వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే యూదుల రాజు అనగా ఒక రాజు పుట్టాడు. వీళ్ళు యేసుక్రీస్తుని ఎన్నిసార్లు దర్శించారు అనేది బైబిల్లో రాయబడి లేదు, కానీ వీళ్ళు తూర్పు దేశం నుంచి వచ్చారు. అంటే తూర్పు దేశం అన్నప్పుడు మెసొపొటేమియా అనేటువంటి ప్రాంతం నుంచి వచ్చారు. దే ఆర్ వెరీ ఫేమస్ ఇన్ లెర్నింగ్ విజ్డమ్. జ్ఞానమును సంపాదించడంలో వీళ్ళు చాలా ప్రావీణ్యులు. మత్తయి సువార్త 27:29లో రోమన్ సోల్జర్స్ ముళ్ళ కిరీటం ఆయన తల మీద పెట్టి యూదుల రాజానికి శుభం అంటారు, అంటే హేళనగా. అంతేకాదు, ఓ సందర్భంలో పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా? మొదట ఇక్కడ ఎప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఇశ్రాయేలు రాజువు కదా, నీవు ఇశ్రాయేలీలకు రాజువు కదా, నువ్వు సిలువ మీద నుంచి దిగు, నువ్వు యూదుల రాజువు కదా, యూదుల రాజా నీకు జయము అంటూ హేళన చేశారు. అంటే ఆయన యూదుల రాజు కాదనా? ఆయన యూదుల రాజు కాదు అంటానికి అవకాశం లేదు. ఎందుకంటే నక్షత్రం చెప్పింది ఆయన యూదుల రాజు. ఏం చెప్పింది? నక్షత్రం చెప్పింది. ఎవరికి చెప్పింది? ఎవరికో అన్యులకు చెప్పింది. ఈ ఆస్ట్రాలజర్స్ అంతా కూడా వాళ్ళ అన్యులు, వాళ్ళకు చెప్పింది యూదుల రాజు పుట్టాడు బెత్లెహేములో. కాబట్టి యేసయ్య యూదుల రాజు అని చెప్పి మరణించినప్పుడు ఆయనని యూదుల రాజుగా ధృవీకరించాల్సిన పని లేదు. ఆయన జన్మించినప్పుడే ఈ యొక్క జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, ఆయన యూదుల రాజు అని చెప్పి పుస్తకాలు చెప్తున్నాయి. ఆయన యూదుల రాజు అని చెప్పి నక్షత్రాలు చెప్తున్నాయి, ప్లానెట్స్ చెప్తున్నాయి, సర్వ సృష్టి ఆయన యూదుల రాజు. అందుకే మనం సంఖ్యాకాండంలో చూస్తాము, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచు. రాజదండం ఎవరి చేతిలో ఉంటుందండి? రాజు చేతిలో ఉంటుంది. అంటే ఈ మాట ఎవరన్నారు? సంఖ్యాకాండం అంటే అది ఎక్కడో బిగినింగ్లో ఉంటుంది, నంబర్స్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉదయకాలంలో నీవు పూజిస్తున్నటువంటి, నీవు కొలుస్తున్నటువంటి, నీవు ఆరాధిస్తున్నటువంటి ఈయన కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు,
మహనీయుడు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప రాజు. వీళ్ళు వచ్చి వెంటనే ఆ మాట అన్న వెంటనే వీళ్ళకి భయం వేస్తుంది. ఈ జూయిష్ స్కాలర్స్, యూదుల పాండిత్యం తెలిసినటువంటి వీరంతా కూడా గబా గబా వాళ్ళ పుస్తకాలు తిరగేస్తున్నారు. ఎక్కడ యూదుల రాజుగా పుట్టినవాడు పుట్టాడట, మనకు కూడా తెలీదు, మనం శాస్త్రం తెలిసిన వాళ్ళం, వీఆర్ ద స్కాలర్స్. ఖచ్చితంగా వాళ్ళ బుక్స్ అన్ని తిరగేసినప్పుడు ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు. ఏలేదు ఎవరండి? బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చు. ఇశ్రాయేలీయుల్ని ఏలబోవాడు అంటే ఈ ప్రవచనము, జాగ్రత్తగా విందాం దేవుని బిడ్డలారా, ఈ ప్రవచనము బెత్లెహేములో యేసుక్రీస్తు పుడుతున్నాడు అన్నది చెప్పటం మాత్రమే కాదండి. దీనికి ఫ్యూచర్ ప్రాఫెసీ కూడా ఉంది ఇందులో. ఏంటి ఆ ఫ్యూచర్ ప్రాఫెసీ అంటే ఇశ్రాయేలీయుల్ని ఏలబోవాడు. రేపు యేసయ్య రెండో రాకడలో వచ్చినప్పుడు ఆయన ఏల్తాడు ఈ భూమిని. అంటే ఈ ఒక్క వచనంలో ఆయన బర్త్ చూస్తున్నాము, ఆయన సెకండ్ కమింగ్ చూస్తున్నాము, ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు ఆయన యొక్క రాజ్యం స్థాపించినప్పుడు ఆయన పరిపాలనను కూడా చూస్తున్నాం. నీలో నుండి అధిపతి, లీడర్ రాబోతున్నాడు. ఆయన పరిపాలించడమే కాదు, ఆయన తన ప్రజలందరినీ కూడా గొర్రెల వలె దారి తప్పిపోయినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన దారిలో పెట్టబోతున్నాడు. క్రిస్మస్ అంటే సరదా కాదు, కేవలం సంబరం కాదు, సంతోషం మాత్రం కాదండి. అది ఉండాలి మనకి, బికాస్ క్రైస్ట్ ఈస్ బోర్న్ ఫర్ అస్, బట్ ఇట్ హ్యాస్ ఎ వెరీ ఇన్నర్ మీనింగ్. అందులో భక్తి చాలా అవసరం. ఎక్కడో ఉన్నటువంటి జ్ఞానులు కనుగొని యూదుల రాజుగా పుట్టాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? పుట్టారంటే బర్త్డే అనే కదా అర్థం. ఎక్కడ ఉన్నాడు? ఈయన భుజము మీద రాజ్య భారం ఉంటుంది దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఈయన లూకాసు వార్త 1:32 చూస్తాము, ఆయన గొప్పవాడు. ఎన్ని బిరుదులండి యేసయ్యకి. ఆయన అధిపతి, ఆయన నాయకుడు, ఆయన రాజు, ఆయన గొప్పవాడు, ఆయన సర్వోన్నతుని కుమారుడు. ఆయన గొప్పవాడుగాను, ఆయన సర్వోన్నతుడుగాను, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలు వాడిగాను, ఆయన రాజ్యము అంతము లేని రాజ్యముగాను ఉంటుంది అని చెప్పి మనం చూస్తాం. ఆయన రాజ్యము అంతము లేని రాజ్యం. కాబట్టి యేసయ్య ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయాలు ఏంటంటే, హౌ మచ్ గ్రాండ్ సెలబ్రేషన్ యూ డూ ఈజ్ రియలీ గ్రేట్, బట్ హౌ మచ్ రివరెన్స్ యూ హ్యావ్ టువర్డ్స్ గాడ్ ఈజ్ మచ్ మోర్ గ్రేట్ అని చెప్తాను. దేవుడి పట్ల ఎంత భక్తి, ఎందుకంటే ఈ రాజు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఈ రాజు పరిశుద్ధ దేవుని కుమారునిగా మనం చూస్తాం, దేవుని యొక్క ఏకైక కుమారుడిగా మనం చూస్తాం. తన ఏకైక కుమారుణ్ణి, తన ప్రజలని చూడండి, తన ఏకైక కుమారుణ్ణి యేసయ్య దేవుడు తన ఏకైక కుమారుణ్ణి తన ప్రజల కోసమే ఇచ్చాడు. తన ప్రజల్ని వారి పాపముల నుండి రక్షించటానికి యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అన్న వాక్యము సత్యము పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది.